నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారని వినికిడి. అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేల గ్రాస్ రూట్ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా లేదా అనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రచారంపై నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు ఏ విధంగా ప్రజల్లోనికి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్టు పార్టీ కార్యవర్గం అయితే చెప్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 164 నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు వివరాలు పంచుతున్నారా, నిజాయితీగా కార్యకలాపాలు చేస్తున్నారా అనే దానిపై పర్యవేక్షణ చేపడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పార్టీ సూచించిన కార్యక్రమాలను ఎంతవరకు చేపడుతున్నారు అనే విషయంపై వివిధ మార్గాల ద్వారా ఎప్పటికప్పుడు రిపోర్టు తెప్పించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం మీద ప్రజా ఆగ్రహాన్ని ప్రజల వద్దకు నేరుగా తీసుకువెళ్తున్న నమ్మకమైన పార్టీ నేతలను గుర్తించి వారికి ఉన్నత స్థానం ఇచ్చేలా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా చూసుకుంటే పార్టీ ఇచ్చిన బాధ్యతలను తప్పించుకునే లేదా నకిలీ వేషాలు పెట్టే నాయకులను పార్టీ నుండి వేరు చేసే బాధ్యతలు ఇచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే సమాచారం కూడా వినిపిస్తుంది. కొంతమంది నాయకులు పార్టీ కార్యకలాపాలను తేలిగ్గా తీసుకుంటున్నారని, ఎన్నికల్లో కూటమి పార్టీకి వ్యతిరేకత కారణంగా 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుందని, ఆ వేవ్లో మేము కూడా గెలుస్తామని అనుకుంటున్నారని, అలాంటి భావనలు ఉంటే మనసు నుండి బయటికి తీయాలని జగన్మోహన్ రెడ్డి నాయకులను హెచ్చరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను తేలిగ్గా తీసుకుంటున్న నాయకుల అలసటపై నియంత్రణ పెడతారని పార్టీలోని వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే, కోఆర్డినేటర్ వార్షిక ప్రగతి నివేదిక సమర్పించాలని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల పనితీరు బాగా లేని వారిని బాధ్యతల నుండి తప్పించి పార్టీ కోసం పనిచేసే సామాన్యులు సైతం కీలక బాధ్యతలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించే విధంగా నిత్యం వివిధ మాధ్యమాల ద్వారా అన్వేషిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఎంత పెద్ద నాయకుడైనా పార్టీ నుండి, పదవి నుంచి ఉద్వాసం పలికేందుకు వెనుకడుగు వేసే పరిస్థితి లేదని కేడర్కు జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై నిత్యం ప్రజల్లో నాయకులు ఉండాలి, అంతేవిధంగా మీడియాతో కూడా అనుసంధానమై ఉండాలని మాత్రం జగన్మోహన్ రెడ్డి సూచిస్తున్నట్టు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఏవైతే పార్టీకి సంబంధించి ఆధిపత్యంలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను సహకరించని నాయకులపై కూడా త్వరలో చర్యలు తీసుకుంటారనే బాగాట కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏడాది కూటమి పాలనపై నిత్యం ప్రజల్లోనికి వెళ్ళాలి, అంటే విధంగా కేంద్ర కార్యాలయం సూచిస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ కూడా విడిదిగా పాల్గొనాలని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే మినహాయింపు ఉండదని, నిత్యం కూడా ప్రజల్లో ఉండాలని, అంతేకాకుండా 2029లో తమదే అధికారమని, ప్రజల్లో ఇప్పటికే మంచి వేవ్ వచ్చిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన మేలును ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, అలాంటి ఆలోచనలను విడిచిపెట్టాలని, నిత్యం ప్రజల్లో కష్టపడి ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని, అలాంటి వారికే ప్రోత్సహిస్తామని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నట్టయితే సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన ఏ స్థాయి నాయకుడైనా సరే ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాలను నిత్యం నిలదీయాలని మాత్రం జగన్మోహన్ రెడ్డి అయితే సూచించారు.